తులవారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఇక్కడ రాశి నుంచి 3లో అధిక గ్రహాలు ఉంటూ 4లోకి మారుతున్నాయి. అంటే శుక్రుడు 13వ తేదీ, 14వ తేదీ రవి, 16వ తేదీ కుజుడు, 18వ తేదీ బుధుడు మారుతూ పంచమ రాహు, షష్టమ శని, భాగ్యంలో గురువు, లాభంలో కేతు ఉన్నాడు. ఈ గ్రహాల యొక్క స్థితిని బట్టి మీకు ఎటువంటి శుభ ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే ఈ యొక్క ఇబ్బంది నుంచి మీరు బయటపడతారు అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ముఖ్యంగా ఇక్కడ గ్రహాలు ఎప్పుడైతే ఈ రకంగా 3లో స్థితి పొంది ఉన్నాయో పరాక్రమ యోగాన్ని ఇస్తాయి. డేర్ స్టెప్ మనం చూడండి, ఒకసారి అబ్బా ఆ రోజు భలే ధైర్యం చేశానండి, ఆ రోజు ఆ డేర్ స్టెప్ తీసుకోవడమే నా లైఫ్కి మంచి ఫలితాలు ఇచ్చింది అంటాం కదా. కాబట్టి ఆ డేర్ స్టెప్ సంబంధించినటువంటివి కలిసి వస్తుంది. కాకపోతే 3వ స్థానం ఘర్షణ యోగము, పరాక్రమ స్థానం అంటారు. కాబట్టి తెలియకుండానే కొన్ని గాసిప్స్ అనుకోండి, కొన్ని మనం ఒక మాట అంటే అవతల వాళ్ళు ఇంకో రకంగా అర్థం చేసుకోవడం అనుకోండి, అవతల వాళ్ళు ఒక్కోసారి మంచి చెప్పినా మనకి ఇంకో రకంగా అనిపించి దానికి ఘర్షణలోకి దిగడం అనుకోండి, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. కాకపోతే ఎవరైతే ఈ రైతులు ఉంటారో, అదేవిధంగా అంటే ముందు మొదటి 2 వారాలు మాత్రం మీకు మంచి ఫలితాల్లో మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి బ్రోకరైజేషన్ అంటారు, మీడియేటింగ్ అంటారు, ఇటువంటి వాటి మూలంగా కొంత ధనయోగం ఉంది. మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్న ప్రాపర్టీ తీసేసి, ఇప్పుడు కొన్నిసార్లు చూడండి మనకి చిన్న ప్రాపర్టీస్ని తీసి ఒకటేసారి పెద్దది తీసుకుంటూ ఉంటారు. అటువంటి విషయాలకు ఫస్ట్ 2 వీక్స్ చాలా అనుకూలంగా ఉంది, 18వ తేదీ వరకు. దాని తర్వాత 18వ తేదీ తర్వాత నుంచి మీకు కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అది ప్రాపర్టీ కావచ్చు, మిషనరీస్ కావచ్చు, ఏదైనా సరే. కాకపోతే గ్రహాలు ఏవైతే కొంత ఘర్షణ యోగ గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఆ కొనుగోలు చేసేటువంటి క్రమంలో కొంత ఘర్షణ, స్ట్రెస్, తల్లితరపు వారితో కావచ్చు, బంధువర్గం వారితో కావచ్చు, స్ట్రెస్ కూడా ఉంటుంది. అయితే పంచమంలో ఉండేటువంటి రాహు రాజకీయ నాయకులకి చాలా బాగుంది. కాకపోతే ఐవీఎఫ్లు, ఐయుఎల్ చేయించుకునేటువంటి వారు, రాహు పంచమంలో ఉంటూ 4లో అధిక గ్రహాలు, 3లో అధిక గ్రహాలు సంచరిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో పూర్తి నిర్ధారణ చేసుకోకుండా, ఎటువంటి స్టెప్ తీసుకోకండి. సంతానం విషయంలో ముఖ్యంగా ఐయుఐ, ఐవీఎఫ్ చేయించుకునేటువంటి వారు. అలాగే సినిమా ఫీల్డ్ వాళ్ళకి బాగుందని చెప్పుకోవచ్చు. 6లో ఉండేటువంటి శని పర్టికులర్గా మీకు ఏంటంటే మీ ప్రయత్న లాభాన్ని ఇస్తాడు. కాకపోతే కొంత ఘర్షణ యోగాన్ని కూడా ఇస్తూ ఉంటాడు, కానీ ప్రయత్న లాభం అనేటువంటి జరుగుతుంది. కాకపోతే ఈ ఘర్షణ యోగంలో ఒక్కోసారి గురువులతోని, తండ్రి తరపు వారితోని, తండ్రి సమానులకి వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. మరియు మీరు ఎక్కువగా సూర్య ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. మెడికల్ రంగాల్లో, ముఖ్యంగా ఆయుర్వేదం సంబంధించిన బిజినెస్ రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి యోగం అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ అనవసరమైన గొడవలు అవుతున్నాయి అనుకునేటువంటి వారు ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమః చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా నా జీవితం మారాలి అనేటువంటిది సంకల్పం ఉంటుంది. ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎదగాలనేటువంటిది ఉంటుంది. కొన్ని సూత్రాలు కనుక మీరు పాటించగలిగితే ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు ఎదగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, మీ యొక్క లగ్నం ఏంటో తెలుసుకోండి, మీ నక్షత్రం ఏంటో తెలుసుకోండి. మీ లగ్నము, నక్షత్రం తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మనశ్శాంతి వస్తుంది. ఫస్ట్ మీ నక్షత్రం తెలుసుకోవడం వల్ల. ఎలాగా అంటే మీ నక్షత్ర నాదుడు ఎవరైతే ఉన్నారో, అశ్విని నుంచి రేవతి వరకు ఉంటాయి కదా, అశ్విని, మక, మూలా నక్షత్రాల వాళ్ళు గణపతిని ధ్యానం చేసుకోండి ఉదయం పొద్దున్న పూట. మీ మెంటల్ కండిషన్ వెరీ స్ట్రాంగ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మరి భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారు ఉదయం నిద్ర లేస్తూనే అమ్మవారిని ధ్యానం చేసుకొని నిద్ర లేవడం. ఒక్క 10 నిమిషాలు, ఎక్కువసేపు టైం కేటాయించక్కర్లే. అదేవిధంగా కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఉదయం నిద్ర లేస్తూనే నారాయణుడిని కానీ, సూర్యభగవానుని కానీ ఒక 10-15 నిమిషాలు అలా ధ్యానంలో అలాగా ఇక్కడ దృష్టి పెట్టి చేయండి. మీకు ఏమవుతుందంటే నక్షత్రం ఈజ్ మనస్సు. నక్షత్రం ఉన్నది దేని మీద? చంద్రుడు ఉండే నక్షత్రాన్ని మనం మన నక్షత్రంగా తీసుకుంటాం. కాబట్టి ఆ ధ్యానం చేయడం వల్ల మనసు చాలా 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 ఆహ్లాదంగా ఉంటుంది. దేని గురించి పెద్దగా స్పందించదు. అంటే చిన్న విషయాలకి స్పందించి భయపడడం, దిగులు పడడం అనేటువంటిది జరగదు. మనం ఎప్పుడైతే క్లారిటీతో ఉన్నామో మనం ఏదనుకుంటే సాధించగలం. అదేవిధంగా రోహిణి, హస్త, శ్రవణ నక్షత్ర వాళ్ళు ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే ఆ యొక్క రాజరాజేశ్వరి అమ్మవారిని, అన్నపూర్ణాదేవిని తలుచుకోండి ఒక్క 10 నిమిషాల పాటు. అంటే ఓం అన్నపూర్ణాదేవి ఏ నమః, ఓము లాస్ట్లో నమః కలిపి మధ్యలో మీరు దేవత పేరు పెట్టుకోవచ్చు. ఎలా అయితే ఓం గం గణాధిపతయే నమః, కేతు నక్షత్రాల వాళ్ళు చెప్పాను, ఓం శ్రీమాత్రే నమః. అదేవిధంగా
ఓం సూర్యభగవానై నమః, ఓం రాజరాజేశ్వరి నమః. అదేవిధంగా మనకి మృగశిర మరియు చిత్తా ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఈ 3 కుజ నక్షత్రాలు కాబట్టి వీళ్ళు ఓం స్కందాయ నమః లేదా ఓం ఆంజనేయ స్వామి నమః అనుకోండి ఉదయం పొద్దున్న నిద్రలేచిన వెంటనే. అలాగే కుజ నక్షత్రం తర్వాత రాహు యొక్క నక్షత్రాలు అంటే ఆర్ద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము మరియు అదేవిధంగా మనకి శతభిష నక్షత్రం వారు ఓం దుమ్ దుర్గాయ నమః అనుకోండి ఉదయం నిద్ర లేచిన వెంటనే. ఆర్ద్ర పునర్వసు, ఆర్ద్ర తర్వాత పునర్వసు వస్తుంది కాబట్టి గురువు యొక్క నక్షత్రాలు అంటే పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రం వారు గురువుని తలుచుకోవడం లేదా ఓం దక్షిణామూర్తి నమః అనుకోవడం, లేనట్లయితే ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనుకోండి సరిపోతుంది. శని యొక్క నక్షత్రాల్లో పుట్టారు అంటే ఏమేమి అవి? పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు ఓం నమ శివాయ లేకపోతే ఓం నమో వెంకటేశాయ అని చేసుకోండి. అదేవిధంగా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఇవి బుధ నక్షత్రాలు. వీటిలో జన్మించినటువంటి వారు ఓం నమో నారాయణాయ అనే నామాన్ని 15-20 నిమిషాలు కూర్చొని మనసులో ధ్యానంగా చేసుకున్నట్లయితే మీ మనసు చాలా చక్కటి ఆహ్లాదాన్ని పొందుతుంది. మనసు బాగుంటే మనం ఏదైనా సాధించగలము. దీంతోపాటు మీరు ఈ జనవరి మాసంలో ఎందుకంటే ఫస్ట్ మంత్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ లాగా. మనకి గ్రహస్థితులు చూస్తే గందరగోళంగా ఉన్నాయి. అంటే మీనంలో రాహు ఉన్నాడు, ధనస్సులో కుజుడు ఉన్నాడు, అండ్ అదేవిధంగా ఈ యొక్క కాంబినేషన్స్ బుధరాశిలో గురువు ఉన్నందుకు కమ్యూనికేట్ చేసేటప్పుడు పర్టికులర్గా ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, మన మాటలు ఎవరైనా పక్క వాళ్ళు విని దాన్ని వక్రించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అనేటువంటి అంశం మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఆల్రెడీ డిసెంబర్ మాసం నుంచే మనకు ప్రారంభమైపోయింది ఆ కాంబినేషన్ అనేటువంటిది, అదొకటి. రెండవది ఏంటంటే స్త్రీని కలిసేటప్పుడు పర్టికులర్గా జీవిత భాగస్వామి కలవడం వేరు, కానీ బయట కొంతమంది కొన్ని రిలేషన్స్లో కలుస్తున్నప్పుడు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ డిసెంబర్ అంటే 2025 డిసెంబర్ మాసం నుంచే హెచ్ఐవి పెరిగేటువంటి కాంబినేషన్స్ విశ్వం వ్యాప్తంగా పెరగనున్నాయి. అందులో పర్టికులర్గా ఫస్ట్ 6 మంత్స్ దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బికాజ్ ఆఫ్ మీన రాశిలో శని, ధనస్సు రాశిలో కుజుడుంటూ మిథున రాశిలోకి గురువు వెళ్తున్నాడు. సో హెచ్ఐవి కేసెస్ మీరు చూస్తూ ఉండండి పెరుగుతాయి. కాబట్టి ఈ యొక్క జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. పురుషుడు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఒక్కొక్కసారి ఆవేశంలోనో ఏదో మోహంలోనో తప్పుదాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్త తీసుకోండి. రక్తం ఎక్కించుకునేటప్పుడు ఎవరైనా కలిసేటప్పుడు, ఎందుకంటే బ్లడ్ వల్ల కూడా వస్తుంది, ఈ జాగ్రత్త తీసుకోండి. ఒకటి కమ్యూనికేషన్, రెండు ఇది. మూడవది టెక్నికల్ రిలేటెడ్ సంబంధించినవి చేసేటువంటి వారు. ఇదంతా ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి కాంబినేషన్స్. కాబట్టి టెక్నికల్గా కానీ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని జాగ్రత్తగా ఉండాలి. కాస్త విమానాల్లో తిరిగేటువంటి వారు, సరిహద్దుల దగ్గర ఉండేటువంటి వారు, ముఖ్యంగా ప్రతి దేశానికి ఆగ్నేయ దిశలో ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి వారు, సముద్ర తీరాల్లో ఉండేటువంటి వారు, కొంచెం పలానా దేశం ఈ దేశం మీద దాడి చేస్తుంది అనుకునేటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి మరి ఇవన్నీ ఇలా ఉన్నాయి, అన్నీ మన చేతుల్లో ఉండదు కదా అంటే అందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి. బయటికి వెళ్ళిన వ్యక్తి సురక్షితంగా క్షేమంగా ఇంటికి రావాలంటే మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకోండి, లేదా ఓం చండికాయై నమః అని చెప్పి చేసుకోండి. అన్ని విధాలా అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తుంది.